అంటున్నారు, నిజమే అది. నేను ఇప్పటికీ చెప్తున్నా వాళ్ళు జనసేనను తగ్గించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికి అంటున్నారని అనుకోను. కానీ అనివార్యంగా ఈ స్టేటస్ కో డిస్టర్బ్ అవుతుంది కనుక, అంటే చంద్రబాబు నాయుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉపనాయకుడిగా ఉన్న స్టేటస్ కో డిస్టర్బ్ కావడం జనసేన అంగీకరించదు. ఇక్కడ తమ నాయకుడికి తమ పార్టీ గుర్తింపు దొరుకుతుంది కదా. తెలుగుదేశం వాళ్ళు తన అవసరాల కొరకు చేసుకున్నా అనివార్యంగా కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. నువ్వు అటాక్ చేయాలని జనసేన మీరు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ మీరు చేయడం లేదు, కొలేటరల్ డ్యామేజ్. ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ పక్క జారాను అనుకోండి, పక్కన గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ తగులుతా గ్లాస్ కింద పడుతుంది. గ్లాసును కొట్టాలని నేను కొట్టలే, నేనేదో సొలిగాను. ఇట్లా సొలిగేటప్పుడు గట్టిగా టేబుల్ పట్టుకున్నాను, కానీ పక్కన ఉన్న గ్లాస్ ఇది పడిపోయింది ఇట్లా. ఇప్పుడు నేను పడేసి నాకు కావాలని దాన్ని పడేలే కదా, ఇట్లా సొలుగుతో దాని మీద పడ్డా. అదే గ్లాస్ అనుకోండి, గాజు గ్లాస్ అనుకోండి, ఏమవుతుంది, గాజు గ్లాసు మొత్తం పలిగిపోతుంది. గాజు గ్లాసును పలగొట్టాలని నా ఉద్దేశం కాదు, నేను సపోర్ట్ తీసుకోవడానికి టేబుల్ పట్టుకున్నాను, పక్కన గాజు గ్లాస్ ఉంటే తాకింది, అందువల్ల కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేసినా, లోకేష్ సీఎం చేసినా ఖచ్చితంగా కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్కి జనసేనకి. ఉద్దేశం కాదు ఇది, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అసలే కాదు, 100% చెప్పండి. పవన్ కళ్యాణ్ పట్ల పూర్తి గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్, కానీ కొలేటరల్ డ్యామేజ్ తప్పదు కదా. అందువల్ల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అందువల్ల ఆ జనసేన వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటే ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేయము. 2029 వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, కొత్త ఉప ముఖ్యమంత్రి ఉండరు, ఎవరి రోల్ వాళ్ళకే ఉంటది అన్నారు అనుకోండి, అభ్యంతరం లేదు కదా. కానీ క్లారిటీ ఇవ్వట్లేదు కదా సార్, తప్పదు కదా. జనసేన అధిష్టానం క్లియర్ గా చెప్పేసింది కార్యకర్తలకి, నాయకులకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మందలించారు అని చెప్పారు తప్ప అఫీషియల్ గా ఎక్కడ ఆయన చెప్పలేదు, మందలించారని అనుకున్న మీడియాలో కథనాలు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఏమి స్పందించొద్దు, కామ్గా ఉండండి అని చెప్పి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, కొంతమంది టీడీపీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, భవిష్యత్తులో లోకేష్ డిప్యూటీ సీఎంఓ లేకపోతే టీజీ భరత్ కోరుకుంటున్నట్టు సీఎంఓ చేసేస్తే అప్పుడు కూడా కామ్గా ఉండండి అని చెప్పి ఏదన్నా. అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఆపగలుగుతారు, న్యూటన్ ఆపలేడు కదా. న్యూటన్ ఫిజిక్స్ ఇది లాస్ ఆఫ్ మోషన్ అండి, నువ్వు నేను ఆపలేవు కదా, అది లాస్ ఆఫ్ మోషన్ కదా. యూ కాంట్ స్టాప్ న్యూటన్. మీరు లాస్ ఆఫ్ మోషన్ గమనాగమన సూత్రాలను ఆపలేవు, ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. తప్పదు, నువ్వు పరిణామం ఒకవైపు వస్తున్నప్పుడు ఇంకోవైపు పరిణామం వస్తుంది కదా. చలి పెడితే స్వెటర్ వేసుకోవద్దు, మీరు సంయమనం పాటించండి అంటే కలవది. మీకు వేడి తగిలితే ఇలా అనకుండా దూరం జరగకుండా వేడి తగిలినా అలాగే ఉండండి, మీ చేతులు కాలినా అలాగే ఉండండి ఉంటారా, ఉండలేరు కదా. మీరు బాగా అలసిపోయారనుకోండి, మధ్యలో కుర్చీ ఉంటే కూర్చుంటారు, అలసిపోయినా కుర్చీలో కూర్చోకండి అని పవన్ కళ్యాణ్ పిలిపితే ఆగలరా? అది న్యూటన్ లాస్ అండి, దట్స్ ఆల్ సైన్స్ ఫిజిక్స్ కదా. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. రేపు సమాజంలో రేపు జరగకూడదే జరిగితే కూటమిలో పవన్ కళ్యాణ్ తప్పు లేదు అని ప్రజలైతే అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ బాబు ఎప్పుడూ హెచ్చరించాడు, ఆయన చేయాల్సింది చేశాడు, మరి ఏం చేస్తారు అని ఒక భావన తగులుతుంది కదా. అది పవన్ కళ్యాణ్ ఈజ్ అపీలింగ్ టు ద లార్జర్ పబ్లిక్. జనసేన వాళ్ళకి కూడా పొరపాటు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఫిజిక్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆపలేడని. పవన్ కళ్యాణ్ ఫిజిక్స్ తెలియదా? కానీ బట్ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా తెలుగుదేశంలో ప్రాబ్లం ఏంటి, ఏం చేయగలుగుతారు? ఈ స్టేటస్ కో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాలి. అది చెప్తే మీకు ఈ సమస్య అనివార్యంగా వస్తుంది. వాళ్ళు కూడా కావాలని చేస్తున్నది కాదు. తెలుగుదేశంలో కూడా ఈ సమస్య ఎందుకు వస్తుంది, కావాలని చేస్తున్నది కాదు, అనివార్యంగా అవుతున్న సమస్య అది. ఎందుకంటే అనివార్యంగా అవుతుంది, కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంత 29 or 34 సమ్ టైమ్ ఈ కెనాట్ బి యాక్టివ్ కదా వయసు రీత్యా. ఆ అబ్జెక్టివ్ కండిషన్ క్రియేట్ చేస్తున్నదే తప్ప ఇది సబ్జెక్టివ్గా కావాలని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని కూడా పొరపాటు. తెలుగుదేశం వాళ్ళు కావాలని చేస్తున్నది కాదు, ఇది ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు వస్తుంది. ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు ఎత్తినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ కండిషన్ ఏది